అప్పుడప్పుడు ఒక శిల్పాన్ని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కదా, అబ్బా ఏం చెక్కాడ్రా బాయ్, జీవం పోసినట్టుంది అని. అలాంటి ఒక శిల్పి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడంట. తను అక్కడ చెక్కిన శిల్పాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూస్తూ ముందుకు వెళ్తున్నాడంట. అప్పుడు అతనికి ఒక మూలన ఇప్పుడు ఆ శిల్పి చెక్కుతున్న శిల్పం లాంటిదే ఇంకొకటి కనిపించిందంట. అదేంటి, మీరిప్పుడు చేస్తున్న శిల్పం లాంటిదే కదా ఇది కూడా, రెండు ఎందుకు, ఎవరైనా రెండు చేసి ఇవ్వమని చెప్పారా అని అడిగాడంట. లేదు, ఒకటే, కానీ అక్కడ ఉన్న శిల్పంలో ఒక చిన్న స్క్రాచ్ ఉంది, అందుకే ఇంకొకటి చేస్తున్నా అని చెప్పాడంట. అవునా అని ఆ శిల్పాన్ని చాలా పరీక్షగా చూశాడంట. కానీ ఎంతసేపు చూసినా తనకి అక్కడ స్క్రాచ్ లాగా ఏం అనిపించలేదంట. అప్పుడు ఆ శిల్పి ముక్కు మీద ఉన్న చిన్న స్క్రాచ్ చూపించాడంట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, అయ్యో ఇదెవరు గుర్తుపడతారు, అయినా ఇంత పెద్ద శిల్పంలో ఇది అసలు కనిపించడం కూడా లేదు అని అన్నాడంట. అప్పుడు ఆ శిల్పి చెప్పారంట, ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ నాకు తెలుస్తుంది కదా నేను సరైన శిల్పాన్ని ఇవ్వలేదు అని. అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని అన్నాడంట. నిజమే కదా, చాలాసార్లు మనం అసలు ఎవరు గుర్తుపడతారులే, ఏం పర్లేదులే అని అనుకుంటూ మనలోని తప్పుల్ని మనమే కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. బట్ ఎప్పటికైనా మనకైతే తెలుస్తుంది కదా మనం చేసింది సరైనదో కాదు అని. అప్పుడు మనతో మనమైతే ట్రూగా అయితే ఉండాలి కదా. ఒక్కటే జిందగీ అబ్బా, లెట్ us బీ ట్రూ టు అవర్ సెల్స్ ఫస్ట్. ఏమంటారు జానిమన్స్?